ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. ఈరోజు జీవాహారము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. Isaiah chapter 1 verse 2. Hear, O heavens, and give ear, O earth, for the Lord hath spoken. I have nourished and brought up children, and they have rebelled against me. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజల గురించి ప్రవక్త అయిన యెషయా గారికి దర్శనము ద్వారా మాట్లాడుచున్నారు. మొదటి వచనంలో మీరు చూసినట్లయితే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాలను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనంలో ప్రభువారు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును బట్టి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ మీ బిడ్డలు కానీ మీ ఇంట్లో మీకు ఏదైనా నచ్చని పని జరిగినప్పుడు, మీ మీద తిరుగుబాటు మొదలైనప్పుడు మీరు దేనికి మొరపెడతారు? ఎవరికి చెప్పుకుంటారు? సాటి మనుషులకు చెప్పుకుంటాం కదా, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకు చెప్పుకుంటాం కదా, మీ మాట వినే వాళ్ళకు చెప్పుకుంటాం కదా. అయితే దేవాది దేవుడు మనుషులను సృజించుకున్న సృష్టికర్త, సమస్తము నోటి మాట చేత కలిగించినటువంటి గొప్పవాడు, తన ప్రియమైన బిడ్డలు ఆ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎవరికి చెప్పుకుంటున్నాడు? సృష్టితో చెప్తా ఉన్నారు. ఆయన మాట ఆలకించేటువంటి ఆకాశమునకు, భూమికి చెప్పుకుంటున్నారు. ఈ పదము చదువుతున్నప్పుడు మనకు ఇలా అనిపించినప్పుడు దేవాది దేవుని హృదయము ఏ విధంగా ఉంటుందో, ఆయన ఎంత బాధపడుతూ ఇలా మాట్లాడుతున్నారో మనమందరము గ్రహించాలి. 3వ వచనంలో, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నారు ఆయన. ఈరోజు ప్రభువు నీ గురించి, నా గురించి కూడా ఇంతే పట్టించుకునేవారై అంటున్నారు. నీవు ఆయన ఇష్ట ప్రకారముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రభువునకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే, ఆయన ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల గురించి, దారి తప్పుతున్న తన బిడ్డల గురించి ఏ విధంగా చెప్పుకొని బాధపడ్డారో, మనం ఒకవేళ ఆయనకు ఇంపైన సువాసనగా బ్రతికితే ఆయన ఆకాశమునకు, భూమికి చెవియొగ్గమని చెప్తూ సంతోషించే మాటలు చెప్తారు కదా. ఒకసారి మనమందరము వాక్యపు వెలుగులో ఈ మాటను ధ్యానించి దేవుని ఆజ్ఞలను గైకొనడానికి మన హృదయం సిద్ధపరచుకోవాలి. జంతువులకు ఉన్నటువంటి బుద్ధి కూడా మానవులకు లేకుండా, విచక్షణ జ్ఞానం అనేది లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా నడుచుకొనుకుంటున్నారు. వారికి ఇష్టమైన జీవితాలు జీవిస్తూ ప్రభు యొక్క వాగ్దానములను, వాక్యములను పెడచెవిన పెట్టినప్పుడు తప్పక నాశనము సంభవిస్తుంది. అందుకే ప్రభువుకు అయిష్టమైన జీవితం జీవించిన ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడ్డారు, అన్య రాజుల చేతికి అప్పగించబడ్డారు. ఐగుప్తులోను, తర్వాత బబులోనులోను బానిస బ్రతుకులు బ్రతకవలసి వచ్చింది. ఈనాడు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసింది, మనల్ని సృష్టించిన మన సృష్టికర్త, మన తండ్రి అయిన దేవుడు బాధపడతారని. రెండవదిగా, ప్రభు ఆజ్ఞలను విడిచి పెడచెవి పెట్టి నీవు బ్రతికినట్లయితే నీ జీవితంలో కష్టాల పాలవుతుందని.
నీ చేతిలోనే ఉంది. అందుకే ప్రభు వాక్యం ప్రకటన గ్రంథం అంతా అంటుంది, చెవిగలవాడు వినుగాక. మీ అందరికీ చెవులు ఉన్నాయని ప్రభువు తలంచుచున్నాడు. అయితే దాన్ని గ్రహించకపోవడం, గ్రహించగల హృదయమును మీకు ఇవ్వాలని ప్రభువు నామమున నేను మీ అందరి గురించి ప్రార్థిస్తాను. దేవుడు ఇచ్చేటువంటి ఈ మాట ద్వారా దేవుని ఆజ్ఞల పట్ల జాగ్రత్త కలిగి జీవించండి. ప్రభువు మీకు వినగల చెవిని దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికర్త అయిన మా దేవా, మా రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నా గురించిన ప్రభువా ఆలోచనలతో నా జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు నాయన, నీ యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకుని భాగ్యము మాకు దయచేయి. మీకు ఇష్టమైన జీవితము జీవించుటకు సహాయము చేయండి ప్రభు అంటూ నేను నీ యొక్క వాక్యమునకు లోబడి ఏ బిడ్డలైతే ప్రభు నేను ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు, అటువంటి బిడ్డలందరినీ మెండైన ఆశీర్వాదములతో నింపండి తండ్రి. అయ్యా, నీ యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి హృదయమును, జీవితమును వారికి దయచేయండి. ఎవరి జీవితంలో అయితే ఇంకా కొదవలు, లేములు ఉన్నాయో వారి యొక్క జీవితమును ఆశీర్వాదములతో నింపండి. వారి జీవితంలో ఉన్న ప్రతి వెలితిని ఆశీర్వాదకరంగా మార్చండి. మూయబడిన గర్భమును తెరవండి నాయన. అప్పులతో సతమతమవుతున్న వారిని బలపరచండి, లేవనెత్తండి, ఆశీర్వదించండి. కెరియర్ లేని వారికి ప్రభువా యేసయ్య, యవ్వనస్తులు ఎవరైతే జాబ్స్ లేని స్థితిలో అయోమయ బ్రతుకులలో ఉన్నారో వారిని ఆశీర్వదించండి. మంచి జాబ్స్ దయచేయండి, కెరీర్ని దయచేయండి ప్రభువా. కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభువా తండ్రి. శాంతి, సమాధానం, ప్రేమతో కుటుంబములుగా నీ సన్నిధిని హాజరవుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు వచ్చిన పరలోకము వలె, సంఘముల వలె వారి కుటుంబాలను దీవించండి. సంఘమును, సంఘ కాపలను, మిషనరీ, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా విస్తరింపజేయమని త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ